వైఎస్ఆర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రమైనటువంటి ముమ్మడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణకు గురైంది. చీకరిమిల్లి రవికుమారు గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అతని మద్దతుగా వామపక్షాలు, ఇతర దళిత ప్రజా సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా 4-5 డిమాండ్లు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వం ముందు ఉంచబోతా ఉంది. ఈ డిమాండ్లు నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణ, ఆక్రమణకు గురైనటువంటి ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ ఉందో తక్షణం ఆ ఆక్రమణ తొలగించి ప్రజలందరికీ ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలి. రెండు, ఏదైతే లీజు ఉందో 15 సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ 15 సంవత్సరాల లీజుని రద్దు చేయాలి. ఈరోజు దాంతో పాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్టాండ్ సుమారు 2.5 ఎకరాల పైనే ఉంది. ఆ 2.5 ఎకరాల ఆక్రమణకు గురైంది. అందులో 80 సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు. మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆక్రమణ తొలగించాలి. ఈ 81 సెంట్లు పైబడి ఆక్రమించి అందులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ప్రధాన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు. దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలో నడపాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇతర వనరులు అన్ని కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి. దాంతో పాటు 4వ ప్రధానమైన డిమాండ్ యాస్టీజ్ గా బస్ స్టాండ్ నిర్వహణ చేయాలి. అంటే అక్కడ మొత్తం బస్ స్టాండ్ ఆక్రమించారు, దాని మీద ఏసీ మిషన్లు పెట్టారు, ట్యాంకర్లు పెట్టారు, ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం షెడ్యూల్గా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నూతన భవనాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి. సకల సౌకర్యాలు ప్రజలు కల్పించేటువంటి అంటే మంచినీళ్లు, అలాగే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి. ఫ్యాన్లు, టేబుల్లు, బెంచీలు అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రయాణకు అనుకూలంగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఆ బస్ స్టాండ్ ప్రాంతం ప్రజలు రోజు బస్సులు వెళ్ళి వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్టీసీ కౌంటర్ తిరిగి ప్రారంభించాలి. కౌంటర్ తిరిగి ప్రారంభించడం అంటే ఒక 2-3 సిబ్బందిని పెట్టాలి. అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా, మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది ఈ కమిటీగా మేము తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు అంటే ఈ సమావేశం అనంతరం రేపు ప్రజాప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీని కలిసి వినతిపత్రం ఇస్తాం. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తాం. ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళకి సమయం ఇస్తాం. ఈ లోపుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే ఇక్కడ ఈ అఖిలపక్ష సమావేశం తరపున ఈ కమిటీ ఒకటి, అంటే ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే